నమస్తే వెల్కమ్ టు యంగ్ షెఫ్. ఈ రోజు మన యంగ్ షెఫ్ లో ఒకసారి కొత్త యమ్మీయెస్ట్ రెసిపీని మనందరికీ పరిచయం చేయడానికి వచ్చేస్తుంది పూజ. సో లెట్స్ వెల్కమ్ పూజ. హాయ్ పూజ. హాయ్ స్వీటీ. సో పూజ ఏం చేస్తుంటావు? మూవీస్ చూస్తుంటావు చేస్తుంటా. ఓ సో యాక్ట్రెస్ అన్నమాట. ఎస్. నైస్. సో ఏం చేస్తుంటావు మూవీస్ లో? ఫ్రెండ్ రోల్స్, సిస్టర్ రోల్స్, ఏ దొరికినా అది ఫ్యాషన్ కాబట్టి ఏదైనా చేసేస్తాం. సూపర్. సో ఇప్పటి వరకు ఎన్ని మూవీస్ చేస్తుంటావు రఫ్గా? 4-5. ఎవరితో చేసావు? ఏ మూవీస్ చేసావు? రామ్ పోతినేని గారితో ఆంధ్ర కింగ్ మూవీలో చేశాను ఫ్రెండ్ క్యారెక్టర్. పోర్తో చేస్తావా? ఓకే. రామ్ గారితో ఏం చేసావు? రామ్ కాదు, భాగ్యశ్రీ గారి ఫ్రెండ్ నేను. ఓ హీరోయిన్ ఫ్రెండ్. సూపర్. ఇంకేం మూవీస్ చేసావు? ఇంకా చేశాను, అవి ఇంకా బయటికి రాలేదు, ఇంకా నడుస్తున్నాయి షూట్స్. సో ఏ రెసిపీ చేయబోతున్నావు? బ్రోకోలీ పిజ్జా. ఇవాంటి రెసిపీ బ్రోకలీ పిజ్జాకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేయండి. బ్రోకలీ పిజ్జాకి కావాల్సిన పదార్థాలు: తురిమిన బ్రోకలీ, కోడిగుడ్డు, కార్న్ఫ్లోర్, మైదా, బ్రెడ్ పౌడర్, ఉప్పు, నూనె, టొమాటో సాస్, కలర్డ్ క్యాప్సికమ్ ముక్కలు, చీజ్ తురుము, మిరియాల పొడి, చిల్లీ ఫ్లేక్స్, పైనాపిల్ ముక్కలు, టొమాటో ముక్కలు. బ్రోకలీ పిజ్జాకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూస్తారు కదా. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. సో రెడీ? ఎస్. ఏం చేయాలి పూజ? ఫస్ట్ మనం ఈ బ్రోకలీ వేసుకోవాలి. దీన్ని ఫస్ట్ మిక్స్ చేసుకోవాలి. అలా చేశాక ఇది కలిపేసుకోవాలి. ఎస్. 1 స్పూన్ మైదా పిండి వేసుకోవాలి. కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. బ్రెడ్ వేసుకోవాలి. బ్రెడ్ పౌడరా? పౌడర్ చేసుకొని పెట్టుకోవాలి ఫస్టే. ఓకే. సాల్ట్ వేసుకోవాలి కొంచెం. రెడ్ మిర్చి అలా ఈ పౌడర్ దొరుకుతుంది మనకి బయట. ఓకే. చిల్లీ ఫ్లేక్స్. ఇది వేసుకోవాలి. మిరియాల పొడి. తర్వాత ఇదంతా మిక్స్ చేసుకోవాలి. ఈలోపు స్వీటీ ప్యాన్ పెట్టేవా? ఓకే. సో మిక్సింగ్ అయిపోయింది, ప్యాన్ కూడా హీట్ అయిపోయింది. కొంచెం ఆయిల్ పోసుకోవాలి. అంటే చిన్నగా ఇలా రౌండ్గా చేసుకోవాలి. కాసేపు ఒక 10 మినిట్స్ అలా ఉంచేసుకోవాలి. అలా కొంచెం ఉడికిందాక. ఓకే. సో మూత పెట్టాలా? మూత పెట్టేయాలి. ఓకే. సో నిన్ను చూస్తుంటే నువ్వు ఫుల్ ఇంటెలిజెన్స్ ఎక్కువ ఉంది అన్నట్టు అనిపిస్తుందిరా నాకు. మనం అంత టాలెంట్ కదా, నువ్వు ఎక్స్పెక్ట్ చేయ మాకు. ఇదంతా బిల్డప్ కాదు, కట్అవుట్ అలా మెయింటైన్ చేస్తాం. ఓకే. సో క్వశ్చన్ ఏంటంటే 10 చీమలు లైన్ గా వెళ్తున్నాయి. ఓకే. లాస్ట్ చీమ షూ వేసుకోలేదు, ఎందుకు? ఏమో నా అలాగే బద్దకమేమో. కాదు, ఆలోచించు. షూ ఎందుకు వేసుకోదు? చీమకి షూ ఎక్కడ ఎవరు తయారు చేస్తారు? నువ్వా నేనా? నేను చెయ్యనుగా. మరి ఈగ సినిమాలో సమంత ఉంది కదా, ఆవిడ తయారు చేస్తుంది. ఆమె ఎప్పుడు లాస్ట్ లో చూసింది ఆ ఈగని. మిగతా చీమలు కూడా వేసుకోలేదేమో, అందుకే అది కూడా వేసుకోలేదు. అయితే చీమలు అన్నీ వేసుకోలేదని చెప్తా కానీ లాస్ట్ చీమ షూ వేసుకోలేదని ఎందుకంట? దానికి టైం సరిపోలేదేమో. ఎందుకు లైన్లో వెళ్దాక అన్ని ముందు వెళ్ళిపోతున్నాయి, లాస్ట్ అదే ఉందేమో. కాలేజ్కి వెళ్ళేటప్పుడు, స్కూల్కి వెళ్ళేటప్పుడు పిల్లలు ఎలా వెళ్తారు అలా. అమ్మా ఇంకా నయ్యం పెట్టలేదు క్లాసెస్ వాటికి కూడా. కాదు, ఇట్స్ రాంగ్ ఆన్సర్. ఆలోచించు బాగా. చెప్పులు వేసుకుందా అంటే షూ బదులు చెప్పులు అంటావా? కాదు. చాలా బాగా ఆలోచించిన పని. చీమ అన్నా కానీ చీమకు పెద్ద క్వశ్చన్ అడిగావు నువ్వు. నువ్వే అనవసరమే. ఇంకా నాకు కొంచెం చిన్న హింట్ ఇవ్వచ్చు కదా. చెప్పులు వేసుకుంది అన్నావు కదా, అలానే ఒకటి వేసుకుంది. ఏం వేసుకుందా? చెప్పులు రా. చెప్పులు ఏం? ఇంకోటి అది ఏ బ్రాండ్ వాడుతుందో చెప్పులు నాకు తెలియదు. నాకు ఇంత ఆలోచించే బుర్రే ఉంటే ఎప్పుడో చెప్పేదాన్ని. ఎన్ని చెప్పేదాన్ని కదా, చెప్పొచ్చు కదా, ఇన్నిసార్లు అడిగించుకుంటున్నావు. ఆ లాస్ట్ చీమ అయ్యప్ప మాలేసు. అంటే అది వెళ్ళిపోవచ్చా?
ఏ నువ్వు పెట్టిపోతే పిజ్జా సగంలో ఉంది. మీరు చెయ్యండి, నేను చెప్పి వెళ్తాను. అంటే నాకు రెసిపీ రాదు కదరా. ఇప్పటి వరకు నువ్వు క్వశ్చన్స్ అడిగావు కదా, ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, దానికి ఆన్సర్ చెప్పు. ఓకే. ఆల్ఫాబెట్స్లోనే ఒక క్వశ్చన్ ఉంది, ఏంటది? వై? వా, కరెక్ట్ ఆన్సర్. వా, ఇంకో క్వశ్చన్ అడుగుతాను, దానికి ఆన్సర్ చెప్పు, అప్పుడు నీకు ఉందని నేను నమ్ముతాను. ఓకేనా? ఆల్రెడీ ఎగ్జామ్లో పాస్ అయిపోయాను నేను. కమాన్. ప్రతి గేమ్లో విన్ అయ్యే వాళ్ళు ముందెళ్తారు, ఓడిపోయే వాళ్ళు వెనకెళ్తారు. కానీ ఒక గేమ్లో మాత్రం వెనకాల ఉండేటోళ్ళు గెలుస్తారు, ముందుండే వాళ్ళు ఓడిపోతారు. ఏం గేమ్ అది? అంటే నాకు స్పోర్ట్స్లో పెద్ద అవగాహన లేదు. సరే, అప్పటి వరకు నువ్వు ఆ క్వశ్చన్కి ఆన్సర్ వెతుకు. అప్పటి వరకు మనం ఇది చూద్దాం కుక్ అయిందా లేదో. నేను గూగుల్ వాడచ్చా? వెతుకు అన్నావు కదా. నీ తెలివి ఇక్కడ ఉపయోగిస్తున్నావు. ఓకే. దీన్ని ఇలా ఫ్లిప్ చేయాలి. తర్వాత టమాటా కెచప్ వేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి మొత్తం. తర్వాత మోజరెల్లా చీజ్ వేసుకుందాం మొత్తం ఇలా. కలర్ఫుల్ క్యాప్సికమ్ వేసుకుందాం. టమాటోస్ వేసుకుందాం తర్వాత. ఓకే. తర్వాత నెక్స్ట్ పైనాపిల్. పైనాపిల్ టేస్ట్ కోసం. తిన్న తర్వాత చెప్దుగానమ్మా స్వీటీ. తర్వాత రెడ్ చిల్లీ ఫ్లేక్స్. తర్వాత మూత పెట్టేసి ఒక 5 minutes అలా ఉడికించుకోవాలి. బాగా నేర్చుకున్నట్టున్నావు మూత పెట్టడం. వచ్చిన వాళ్ళందరికీ పెడుతుంటా కదా రెసిపీలో. ఎస్. ఓకే. సో ఇంకో 5 minutes లో మన రెసిపీ రెడీ అయిపోతుంది, అప్పటి వరకు వెయిట్ చేస్తాం. సో ఒక 5 minutes అయిపోయింది కాబట్టి ఇది కూడా కుక్ అయిందో లేదో చూసేద్దాం. ఓకే. ఆహా, ఫుల్ చీజ్ అంతా మెల్ట్ అయ్యి. ఇప్పుడు చెప్పు రాదని వంట. అదే తిన్నాక చెప్పు. నాకు నీ మీద నమ్మకం లేదు. టేస్ట్ చూసి అప్పుడు చెప్పు. ఎస్. ఓకే. సో ముందు స్టవ్ ఆఫ్ చేసేద్దాం. అండ్ అలాగే వెళ్ళి సర్వింగ్ ప్లేట్ తెచ్చేస్తాం. ఓకే. లేట్ చేయకుండా టేస్ట్ చేద్దాం. ఓకే. కానీ టేస్ట్ చేసే ముందు బ్రోకలీ పిజ్జా రెడీ అయిపోయింది. మరి లేట్ చేయకుండా దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం ఒకసారి చూసేద్దాం. బ్రోకలీ పిజ్జాకి కావాల్సిన పదార్థాలు: తురిమిన బ్రోకలీ, కోడిగుడ్డు, కార్న్ఫ్లోర్, మైదా, బ్రెడ్ పౌడర్, ఉప్పు, నూనె, టొమాటో సాస్, కలర్డ్ క్యాప్సికమ్ ముక్కలు, చీజ్ తురుము, మిరియాల పొడి, చిల్లీ ఫ్లేక్స్, పైనాపిల్ ముక్కలు, టొమాటో ముక్కలు. బ్రోకలీ పిజ్జా తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో తురిమిన బ్రోకలీ, బీట్ చేసుకున్న కోడిగుడ్డు, మైదా, కార్న్ఫ్లోర్, బ్రెడ్ పౌడర్, ఉప్పు, చిల్లీ ఫ్లేక్స్, మిరియాల పొడి వేసి కలుపుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి అందులో నూనె వేసుకోవాలి. అది వేడెక్కిన తర్వాత బ్రోకలీ బ్యాటర్ని ఆమ్లెట్లా వేసుకుని స్ప్రెడ్ చేసుకుని మూత పెట్టుకుని కుక్ చేసుకోవాలి. తర్వాత ఫ్లిప్ చేసి దానిపై టొమాటో కెచప్, చీజ్ తురుము, కలర్డ్ క్యాప్సికమ్ ముక్కలు, టొమాటో ముక్కలు, పైనాపిల్ ముక్కలు, చిల్లీ ఫ్లేక్స్ వేసి మూత పెట్టుకుని కొద్దిసేపు కుక్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ ప్లేట్లో తీసి సర్వ్ చేసుకుంటే యామీ యామీ టేస్టీ బ్రోకలీ పిజ్జా రెడీ. బ్రోకలీ పిజ్జాకి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం చూస్తారు కదా. సో టేస్ట్ చేద్దామా? సో టేస్ట్ చేసే ముందు ఇందాక క్వశ్చన్ అడిగారా? అవును, ఇప్పటి వరకు నువ్వు ఆన్సర్ చెప్పలేదు ఇంతవరకు. ఓకే, నాకు ఎలా అయినా కానీ ఎంత ఆలోచించినా కానీ ఆన్సర్ గుర్తు రావట్లేదు. కాబట్టి ఆన్సర్ టగ్ ఆఫ్ వార్. ఓ, టగ్ ఆఫ్ వార్లోనా? ఎస్. ఓ యా, ఇప్పుడు ఆలోచిస్తుంటే బుర్ర పనిచేస్తుంది. చాలా ఉంది నీకు బుర్ర, బాగా ఆలోచిస్తున్నావు. నీకన్నా కొంచెం బెటర్ కదా, అందుకు నేను హ్యాపీ. ఎనీవే, ఓకే, మన ఇద్దరి బ్రెయిన్ స్టేటస్ అట్లానే ఉంది. లైట్ తీసుకుందాం. ఇప్పుడు కుకింగ్లోకి వచ్చేస్తే నువ్వు చేసిన పిజ్జా. లెట్స్ ట్రై. ఎస్, సో లెట్స్ టేస్ట్ ఇట్. ఎలా ఉంది? నువ్వు తిని ఫస్ట్ చెప్తా. ఆస్వాదిస్తుంది పూజ. బాగుంది. నేనే చేశానా నమ్మలేకపోతున్నాను. నమ్మలేకపోతున్నాను, ఎంత టేస్టీగా ఉంది. నాకు అర్థమైంది నీ ఫీలింగ్, కానీ సూపర్ యమ్మీగా ఉంది. నార్మల్గా పిజ్జా బేస్తోనే తింటాం కదా,
ఇలా ఎగ్తో చాలా డిఫరెంట్గా ఉంది అండ్ విత్ దట్ బ్రోకలీ ఫ్లేవర్ అమేజింగ్ అండ్ పైన టాపింగ్స్లో అన్ని వెజ్జీస్ వేసావు కదా అది ఇంకా అద్భుతం అండ్ చీజ్ అలా వస్తుంటే మరి లేట్ ఎందుకు పిజ్జా లవర్స్ అందరు ట్రై చేసి హ్యాపీగా ఎంజాయ్ చేసేయండి. మా పూజ చూసారా ఆకుండా తింటుంది. బాగుందండి. అన్ని నేనే చేసేనా అనిపిస్తుంది. మీకు ఉంచుతా అన్ని తిన్నాం. ఒక 2 ఉంచుతాం, షేర్ చేసుకుందాం. ఓకే, ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. ఒక యమ్మీ రెసిపీ నేర్పించినందుకు థ్యాంక్ యూ. బాయ్ బాయ్. చూసారు కదా పూజ చేసిన బ్రోకలీ పిజ్జా ఎంత యమ్మీగా డెలిషియస్గా సరికొత్తగా ఉందో. మరి లేట్ ఎందుకు మీరు కూడా ట్రై చేసి ఎంజాయ్ చేసేయండి. ఇదండి వాళ్ళ ఎపిసోడ్. వచ్చే ఎపిసోడ్లో మరొక యంగ్స్టర్తో మరో రెసిపీతో మీ ముందుంటా. అంటే టేక్ కేర్, కీప్ స్మైలింగ్ అండ్ బాయ్.